ఓకే, జనసేనకి ఇది ఏమాత్రం మంచిది కాదు అంటారు. ఓకే అండి, రామారావు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, నమస్కారం చిట్టిబాబు గారు. మొత్తానికి నాగబాబుకి మంత్రి పదవి అయితే ఖరారైంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కృష్ణయ్య కావచ్చు, లేకపోతే బీద మస్తాన్ రావు కావచ్చు, సానా సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యసభకి ఏకగ్రీవంగా అవుతుంది. నామినేషన్ దాఖలు చేసినా కానీ అది ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలే ఉన్నాయి. మ్యాక్సిమం ఏకగ్రీవంగా వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు నాగబాబు మంత్రి పదవిపై గతంలో రాజ్యసభకు వెళ్తానన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు, దీనికోసమే మంత్రాలు జరుపుతున్నారు, అన్న కోసమే మంత్రాలు జరుపుతున్నారు, లేకపోతే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా ఉన్నట్లుండి ఏపీ క్యాబినెట్లోనే మంత్రి పదవి ఆయనకు వరించనుంది. మరి మీరేమంటారు దీన్ని? నిజంగా ఇప్పుడు రామారావు గారు చెప్పినట్లు ఇది జనసేనకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, అదేవిధంగా ఒకే కుటుంబంలోనూ ఇద్దరు ఉండటం ఓకే అంటారా? ఇక రామారావు గారు అన్నట్టు దాంట్లో ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా రామారావు గారు అన్నట్టు పార్టీకి మంచిది కాదు ఇది. పార్టీకి డెఫినెట్ గా ఒకే కుటుంబంలోంచి ఇద్దరు అన్నదమ్ముల్ని పెట్టడం వల్ల నాదేళ్ల మనోహర్ సెకండరీ అయిపోతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా నాదేళ్ల మనోహర్ ఈక్వల్ గా స్థాయిలో నడుస్తున్నాడు. మంత్రి ఎప్పుడైతే నాగబాబు ఎంటర్ అవుతాడో నాదేళ్ల మనోహర్ సైడ్ లైన్ అవుతాడు. నాదేళ్ల మనోహర్ సైడ్ లైన్ అవడం వల్ల నష్టమే జరుగుతుంది కానీ మంచి జరగదు. డెఫినెట్ గా నాదేళ్ల మనోహర్ ఊరుకోలేడు. నాదేళ్ల భాస్కరరావు కొడుకు, మర్చిపోకూడదు మనం. అతను సైకాలజీ ఊరుకోడు. ఏదైనా అనర్థమైన ఈ విషయాలు జరుగుతాయి కానీ రాజ్యసభ అనే వెళ్ళటం పార్టీకి మంచిది. ఇది కాకుండా ఇలా మంత్రి పదవుల్లో ఒకే కుటుంబం నుంచి, ఒకే కులం నుంచి ఒకే పదవి తీసుకుంటాం వల్ల పార్టీకి నష్టము. చంద్రబాబు వ్యూహంలో బాగా కరెక్ట్ గా చంద్రబాబు వ్యూహం వేస్తుంది. చంద్రబాబు వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది, తంత్రం ఉంటుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితి రాజకీయ నాలెడ్జ్ లేనివాడు చెప్పే మాట అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు ఆ పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు రాజ్యసభలో నాగబాబు ఉండటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుంది కానీ ఇక్కడ ఉండటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చంద్రబాబు ఆడే నాటకంలో పావులు అయిపోతారు. అది తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి నాకు ఇప్పుడు కూడా ఖరారు అయిందంటున్నారు. ఇప్పటికీ నేను నాకైతే నా రాజకీయ విశ్లేషణలో ఇప్పటికి కూడా ఆఖరి నిమిషంలో చేంజెస్ ఉంటాయి, ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటాయి. చంద్రబాబు అలాగే చంద్రబాబు లక్షణమే అది కదా, పెదవులు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. కనుక ఇలా ఇస్తాను చూపించి రేపు ఏదో చేస్తాడు లాస్ట్ మినిట్ లో. ఆ లాస్ట్ మినిట్ లో దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అప్పుడు ట్రై చేసే చంద్రబాబు నెక్స్ట్ చూద్దాంలే అనేది ఇలాగ ఉంటుంది. చంద్రబాబు డ్రామా అలాగే ఉంటుంది. ఆ డ్రామాకు బలి అవుతారో వీళ్ళు, లేకపోతే వీళ్ళు పొలిటికల్ స్ట్రాటజీగా ఏమైనా వెళ్తారు. కాకపోతే జనసేన పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పుడు కనపడలేదు ఇంతవరకు. ఇప్పుడు వాడు పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్తున్న మార్గం కానీ వ్యూహం కానీ ఏమి కనపడదు. కనుక వాళ్ళ ఏం వ్యూహం ఉంది, చంద్రబాబు వ్యూహాన్ని తట్టుకుంటానికి ఎలాంటి కౌంటర్ వ్యూహం ఉంది ఏమీ లేదు. కనుక వేచి చూడాలి మనం. నా ఉద్దేశం లాస్ట్ మినిట్ లో అయినా చంద్రబాబు టాటా బై బై చెప్తాడు తప్పితే కన్ఫర్మ్ చేస్తాడని నేను అనుకోవట్లా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా దీన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం లేకుండా ఇలా అధికారిక ప్రకటన అయితే రాదు. అయితే చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని టాటా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే యూటర్న్ మాస్టర్ కదా చంద్రబాబు కన్నా, యూటర్న్ మాస్టర్ ఎవరున్నారు? కనుక ఆయన లాస్ట్ మినిట్ లో కూడా ఇది కాదు దీనికన్నా బెటర్ పొజిషన్ ఏదో చేస్తాడు. రెండు రకాలు చంద్రబాబు ఇప్పుడు గట్టికి 2010 ఉంటుంది. ఇచ్చాడా ఒక రకమైన వ్యూహం పన్నుతాడు, ఇవ్వలేదా ఇంకో రకమైన వ్యూహం పన్నుతాడు. ఏమైనా పవన్ కళ్యాణ్ తగ్గించే ప్రయత్నంలోనే ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కించే ప్రయత్నంలో, పైకి ఎక్కించే ప్రయత్నం ఉండదు, చెయ్యడు చంద్రబాబు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెరుగుతున్న కొద్దీ నష్టపోయేది ఎవరంటే తన కొడుకు లోకేష్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. లోకేష్ స్థాయి తగ్గితే 2029 ఎవరు ముఖ్యమంత్రి, తన ముఖ్యమంత్రి కాదు చెప్పేశాడు ఆఖరి ఎన్నికలని. 2029 ఎవరు ఎన్నికలు, ఎవరు కుటుంబ తరపున ఎవరు ముఖ్యమంత్రి, ప్రజాభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. దాన్ని
ఎలా తొక్కాలి, ఎలా నొక్కాలి, నొక్కి తన కొడుకుని ఎలా పైకి ఎక్కించాలి, ఆ ప్రయత్నంలో ఉంటాడు చంద్రబాబు. దాంట్లో భాగంగా ఇది పనికి వస్తుందంటే ఇలా చేస్తాడు. మంత్రి పదవి ఇచ్చి నొక్కటం బాగుంటుంది అనుకుంటే అలా నొక్కుతాడు. లేదంటే ఆఖరి నిమిషంలో మార్పులు చేసి పొల తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి పొల ప్రాతిపదిక ఇవ్వాలి, బీజేపీకి కూడా ఇవ్వాలి. బీజేపీ ఒక సిటీ ఒకటే ఇచ్చాం, బీజేపీ ఇవ్వాలి. అది పొల ప్రాతిపదన వీళ్ళకి ప్రాతినిధ్యం లేని పొలాలకు ఇవ్వాలి. ఇలాంటి ఇయ్యూ తీసుకొస్తాడు, చేస్తాడు. నాకు ఇప్పటికీ ఆయన అఫీషియల్ గా చెప్పాడు అనే అనౌన్స్మెంట్ మీరు అంటున్నారు, కానీ ఇప్పటికీ నా డౌట్స్ నాకు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులకి ఆఖరి నిమిషం మార్పులు చాలా ఉంటాయి చంద్రబాబు విషయంలో. ఓకే, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అదేవిధంగా మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ అన్నప్రెడ్డి విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్కారం అండి.